హలో అండి, వెల్కమ్ టు తెలుగు సాఫ్ట్వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మార్కెట్లో అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ చాట్ జీపీటీ అని, జెమిని అని, లేకపోతే ఇంకేదో టూల్స్ అని యూజ్ చేయడం మొదలు పెడుతున్నారు. బట్ రియల్ టైంలో సేమ్ చాట్ జీపీటీ, జెమిని ఇలాంటి ఏఐస్ని మనం వాడే ఛాన్స్ ఉంటుందా సాయి అని ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. సో జనరల్గా వీటికి మనకి స్కోప్ ఉండదండి రియల్ టైంలో. ఎందుకంటే ఎంఎన్సీస్ కంపెనీస్ కానీ లేకపోతే స్టార్టప్స్ కానీ కొన్ని ఇన్ఫర్మేషన్స్ బయటికి వెళ్ళిపోతాయి. దెర్ ఈస్ ఎ సెక్యూరిటీ రీజన్ అని చెప్పి మనకి వీటికి యాక్సెస్ ఇవ్వడు. ఎందుకు అని అంటే బై మిస్టేక్ మనకి ఏదో డిజైన్ వచ్చింది, లేదా ఒక బ్యాంకింగ్ డొమైన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని మీరు ప్రాంప్ట్లో ఇచ్చి, బాబు దీన్ని కొంచెం నాకు ఫార్మాట్ చెయ్యి, ఈ స్టైల్లో నాకు ఇవ్వు, లేకపోతే ఈ స్టైల్లో నాకు వాలిడేషన్స్ చేసివు అని మీరు టైప్ చేశారనుకోండి. సో యు ఆర్ లీకింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ దేర్ కదా, మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారు. సో అలాంటివి మనం అవాయిడ్ చేయడం కోసమే మన రియల్ టైమ్స్లో ఇలాంటి చాట్ జీపీటీ, ఇలాంటి జెమినైకి కంపెనీ విపిఎన్లో మీరు ఉన్నప్పుడు, కంపెనీ ల్యాప్టాప్స్లో కానీ కంపెనీ సిస్టమ్స్లో ఉన్నప్పుడు కానీ ఈ యూఆర్ఎల్స్కి వాళ్ళు యాక్సెస్ ఇవ్వరు. మీకు బయట మీకు ఎంత పర్ఫెక్ట్గా మీకు మన పర్సనల్ ల్యాప్టాప్స్లో వర్క్ అవుతున్నాయో అలా మీకు రియల్ టైమ్ సిస్టమ్స్లో వర్కౌట్ అవ్వవు అనమాట. మరి సాయి అలాంటప్పుడు మరి నాకు ఇబ్బంది అవుతుంది కదా, మరి దీన్ని నేను ఎలా యాక్సెస్ చేయగలుగుతాను, నేను ఏఐతో ఎలాగ నేను మైగ్రేట్ అవ్వగలుగుతాను, ఎలా కలిసి వర్క్ చేయగలుగుతాను అని చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి. సో దానికోసమే మనకున్న మనకున్న ట్రిక్ ఏంటంటే గిట్ హబ్ కోపైలట్. ఇది జనరల్గా ఈ కోపైలట్ అన్నది గిట్ హబ్ వాడు రిలీజ్ చేశాడు మన కోసము. ఓకే. ఈ కోపైలట్ అన్నది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఇది కూడా మనకి మన యొక్క చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ డెవలప్మెంట్ ఉంది చూసారా, దాని ద్వారానే క్రియేట్ అయ్యింది. ఓకే. దీనికి మనకి 99.9% యాక్సెస్ ఉంటుంది మన రియల్ టైంలో. ఎందుకంటే ఇది కంపెనీ, మన అకౌంట్ ద్వారా, ఇప్పుడు నాది సాఫ్ట్వేర్, తెలుగు సాఫ్ట్వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాని ద్వారా నాకు చాట్ జీపీటీ వచ్చిందనమాట. దీంట్లో సెట్టింగ్స్లో మీరు ఇంటర్నల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అని పెట్టుకోవచ్చు. జనరల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది బిల్డ్ అయ్యేది డిఫరెంట్ ఎల్ఎల్ఎమ్స్ ఉంటాయండి, మోడల్స్. దానికి వేరే సిరీస్ చేస్తున్నాము, దాన్ని మీరు ఫాలో అయ్యి మన ఛానల్ని ఆ వీడియోస్ చూస్తూ ఉండండి. విల్ గెట్ అప్ మోర్, ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. ఓకే. ఇందులో కూడా ఈ ఏఐలో కూడా మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్, ఇప్పుడు చాట్ జీపీటీలో మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అది పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోతుంది. అవునా? అంటే మన ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోతుంది. బట్ ఇప్పుడు ఈ మోడల్స్లో కూడా ఎలా ఉంటుందంటే, మనం బిల్డ్ చేసే ఏఐ మోడల్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, విత్ ఇన్ ద కంట్రీ, విత్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. దాని గురించి నెక్స్ట్ సెషన్స్లో కానీ వేరే సెషన్ సిరీస్ కానీ చేసి పెడతాను. డోంట్ వరీ అబౌట్ దట్. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్స్ ఏంటంటే, మన రియాక్ట్ జేఎస్ డెవలప్మెంట్ విత్ కోపైలట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. అంటే రియాక్ట్ జేఎస్ డెవలప్ చేస్తూ, మనం కోర్స్ నేర్చుకుంటూ, మేబీ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తూ, ఒకటో రెండు అప్లికేషన్స్ బిల్డ్ చేస్తూ, దాన్ని కోపైలట్ హెల్ప్ ఎలా తీసుకోవాలి, కోపైలట్తో మనం ఎలా పని చేయించుకోవాలి అన్నది నేను ఈ సిరీస్లో చూపిస్తాను. సరే, మరి కోపైలట్ అంటున్నావు కదా, మరి దీంట్లో నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అయ్యా అంటే, ప్రస్తుతానికి మనకు వచ్చేది బాయిలర్ ప్లేట్ కోడ్. ఏమన్నా మీరు ఏమైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు, ఫోల్డర్ స్ట్రక్చర్ అలా తీసుకోవాలి, లేకపోతే ఎర్రర్స్ ఏమైనా వస్తే ఎలా డీబగ్ చేయాలి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఐడియాస్ ఎలా ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఎక్కడో స్ట్రక్ అయిపోయారు మీరు, మీకు లాజిక్ రావట్లేదు, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్ అది మనకు కోడ్ జనరేట్ చేసి పెడుతుంది. ఓకే. కోడ్ రీఫ్యాక్టర్ చేసి పెడుతుంది, ఆప్టిమైజేషన్ చేసి పెడుతుంది. లేదా మీరు గిట్ హబ్ టెక్నిక్స్ మర్చిపోయారు, గిట్ హబ్ కమాండ్ మర్చిపోయారు, అది హెల్ప్ చేస్తుంది. లేదా మీరు టెస్ట్ కేసెస్ రాయాలి, మెయిన్ బెనిఫిట్ అనమాట. నేను రియాక్ట్ జేఎస్లో కోడ్ రాసిన తర్వాత దానికి టెస్ట్ కేసు రాయాలి, దానికి మనకి కోపైలట్ హెల్ప్ చేస్తుంది. ఇది డెవలపర్ పర్పస్. అదే ఒక లీడ్ కానీ, ఒక టెక్నికల్ లీడ్ కానీ ఉండే బెనిఫిట్ ఏంటయ్యా అంటే, ఎవరైనా మనకి లీడ్స్కి, మనకి రివ్యూకి, కోడ్ రివ్యూ అని చెప్పి గిట్ హబ్లో మనకి రివ్యూస్ రైజ్ చేస్తుంటారు కదా, కెన్ యూ రివ్యూ మై కోడ్ అని చెప్పి, అక్కడ మనము కోడ్ రివ్యూస్ కూడా గిట్ హబ్ కోపైలట్తో చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఎలో యూజర్ టు పిన్ సైడ్ ప్యానల్. ఇక్కడ మనం కోడ్ రివ్యూస్లో మన అసైనీకి కోపైలట్ని అసైన్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా అది మనం రాసిన కోడ్ని అది అంటే చెక్ చేసుకుని మనకి కామెంట్స్, ఆటోమేటిక్గా మనకి అది కామెంట్స్ యాడ్ చేస్తుంది. బాబు ఇదిగో ఈ చెక్ చేసుకో, ఇది చూసుకో, ఈ కోడ్ రిఫాక్టర్ చేయి, అలాంటివి చెప్పి సజెషన్స్ చేస్తుంటుంది అనమాట. సో దీనివల్ల, కోపైలట్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా మనము ఈ డెవలప్మెంట్ నేర్చుకుంటూ దీన్ని జనరల్గా ముందుకు తీసుకెళ్తూ ఉందాం. సో ఇంకా లేట్ చేయకుండా సెషన్స్లోకి వెళ్ళిపోదాం. రియాక్ట్ ప్లస్ కోపైలట్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకు వస్తుంటాను.